తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. 234 శాసనసభ స్థానాలకు 4023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 443 మంది మహిళలున్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం 75,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. శివగంగలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంమంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మైలాపూర్లో నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకోగా మాజీ గవర్నర్ తమిళిసై మైలాపూర్ ఓడ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎడప్పడిలో అన్నాడీఎంకే చీఫ్ మాజీ సీఎం పళనిస్వామి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ஜனநாயக ஆட்சியிருக்கணும். அதே மாதிரி தமிழ்நாட்டு வாக்காளர்கள் தன்னுடைய ஜனநாயக கடமையை முறையாக ஆற்ற வேண்டும், தவறாமல் ஜனநாயக கடமை ஆற்ற வேண்டும் என்று நான் வாக்காளர்கள் எல்லாம் அன்போடு கேட்டுக்கொள்கிறேன். நல்ல கருத்துன்னு சொல்லியிருக்கிறேன். நல்ல கருத்து தான். ஒரே சொல்றேன், தமிழ்நாடு வெல்லும். రైట్, ఎన్నికల సరళి ఒకసారి గమనిద్దాం. తిరువల్లూరు వెళ్దాం. మా కరెస్పాండెంట్ లోకేష్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తమిళనాడు రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఒక కార్యక్రమానికి ఇవాళ తమిళనాడు ప్రజలు ఒక శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అసెంబ్లీ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తమిళనాడులో ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనము తమిళనాడులో ఉండేటువంటి తిరువల్లూరు డిస్టిక్ ఆవడి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ ఒక పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. దాదాపు 7 పోలింగ్ బూతుల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో తమిళ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి. దాదాపు 5,73,00,000 మంది ఓటర్లు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితులకు సంబంధించి దాదాపు 7,000కు పైగా కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లుగా కూడా ఇటు ఎన్నికల కమిషన్ పేర్కొన్నటువంటి నేపథ్యంలోనే ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించడంతో పాటు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రముఖులందరూ కూడా తమ ఓట్లను ఇప్పటికే బీజేపీ నేత అయినటువంటి ఖుష్బూ కావచ్చు, అదేవిధంగా ఇటు పలువురు అంటే తిరువూరు, తిరుచి, ఈరోడ్డుతో సహా పలువురు కొంతమంది మాజీ గవర్నర్ తమిళిసైతో సహా కొంతమంది పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రధాన పార్టీలుగా చెప్పాలంటే ఇటు డిఎంకే, అన్నాడీఎంకేతో పాటు కొత్తగా ఎన్నికల బరిలో దిగినటువంటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ సినీ నటుడు విజయ్ కూడా తన భవిష్యత్తుని ఈ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించుకోబోతున్నాడు. దాదాపు 234 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏమన్నా అన్నింటిలో కూడా తమ అభ్యర్థుల్ని నిలబెట్టి ఇవాళ తొలిసారిగా తన రాజకీయ భవిష్యత్తుకి ఇటు ఒక సవాల్గా దీన్ని తీసుకోబోతున్నారు. అయితే ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటున్నారు అనేది రిజల్ట్ తర్వాతే ఇక తేలేటువంటి ప్రక్రియ. అయితే పోలింగ్ స్టేషన్లోకి మనం వస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది తిరువల్లూరు డిస్టిక్లో సంబంధించినటువంటి ఆవడి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఒక పోలింగ్ బూత్ నెంబరు 26గా చెప్పాలి. ఇక్కడ ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లుగా చెప్పాలి. ఇటు సంబంధించి ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్టరల్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి, ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం లైవ్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మొత్తం మీద చాలా క్లియర్గా స్పష్టంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లతో పాటు ఓటర్లకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాల నడుమ కూడా తమిళనాడు యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం వ్యాప్తంగా కూడా ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్